హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో వికాస్ ఏడిపోతున్నావురా? సో మా వికాస్ గారు మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ అందరు తెలుసు. ఇక నేను సెలబ్రిటీ అనుకుని నేను ఫీల్ అవుతున్నా, కానీ మా వాడే సెలబ్రిటీ అనుకుని మాస్క్ తెచ్చుకుండు. సో మేము ఏడిపోతున్నాం అంటే ఏడిపోతున్నాం రా. సో ఎవరికి ఐడియా లేదంట, నేనే చెప్తున్నా. సో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది కదా, సంక్రాంతి నెక్స్ట్ డే రోజు. సో ఆ జాతరకి మేమైతే పోతున్నాం. ఒకవేళ ఈ జాతర మీరు లాస్ట్ టైం మేము ఫుల్ వీడియో ఎక్స్ప్లోర్ చేసినాం, చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్లో లింక్ ఇస్తా, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ జాతర చూస్తే మేము ఏ జాతర పోతామో అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది. సో డైరెక్ట్ అడిగి వెనక కలుసుకున్నాం. వెళ్దామా వికాస్? జై శ్రీరామ్. జై శ్రీరామ్ రా. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జాతరకైతే వచ్చేసినాం అనుకోకూరు, ఎందుకంటే ఇంకో కార్యక్రమం ఉంది మాకు. ఆ కార్యక్రమం ఏంటంటే చాలా విలువైంది వినయగానికి. ఏంటంటే వినయగాడు కొత్త బండి కొంటుండు. సో ఆ బండి వ్లాగ్ కూడా ఇలానే వస్తుంది, అది కూడా చూడండి ఈ జాతరతోని. ఆ బండి వ్లాగ్ కూడా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడనే మేము పూజ చేపిస్తున్నాం. నాకు తెలిసి మీద అలవ లేదనుకుంటారా బండి మీద కొంచెం కూడా ఉందా? సో మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాంట, మీ దాకా కూడా తీసుకోవతాడంట. సో ఈ బండికి కొనడానికి అసలు ఎంత కష్టాలు పడ్డ వచ్చారా ఎప్పుడా? ఒకరోజు అయితే అన్నం గిట్టది ఇంట్లో ఇక ఏడ్చింది అనుకో, ఇక మామూలుగా ఇప్పించేసారు. సో అన్నం తినకుండా ఏడిస్తే ఇప్పించిరంట. సో చాలా ఏడ్చిండంట ఆ బండి కోసం. 2 రోజులు అన్నం తినకపోతే ఇప్పించారు. ఇక మన ఇండియన్ పేరెంట్స్ తెలుసుగా ఫ్రెండ్స్, ఇక ఏడిస్తే తప్ప బ్లాక్మెయిల్ చేస్తే తప్ప ఇప్పియారు. సో మనం అదే చేసిండంట. సో ఆ బైక్ కూడా చూపెడతాం, మీకు చెప్పాం ఏం బైకో, డైరెక్ట్ చూపెడతాం. షోరూమ్కి పోదాం జల్దీ, ఫస్ట్ షోరూమ్ పోదాం, లేట్ అయిపోతుంది, చీకటి అయిపోతాం మనం వచ్చే వరకు. ఫ్రెండ్స్ వినయన్ బండి కోసం ఈ రాళ్ళని ఎక్కాల్సి వస్తుంది. ఈ రాళ్ళని మొత్తం హిల్ క్లైంబింగ్ చేస్తున్నాం మేము. అరే ఏంద్రా నీ బండి కోసం ఇదంతా మాకు నొప్పి. జల్దీ జల్దీ పట్టుకరా బండి, కింద పడగల కొండల మీకు కింద పడగల. దమ్ము వస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి కోసం పూజ చేస్తాం పోతుంటే. ఫైనల్గా బండి అయితే తీసుకొని వచ్చేసినాం. జాతరలోనే ఉన్నాం, పూజ చేయాలి. ఇక మా వాడు ఖుషి అయిపోతుండే, అవతలేడు ఇంటలేడు ఓవన్కి. ఇక కొత్త బండి కొంటే అట్నే ఉంటుంది కదా. ఫ్రెండ్స్ కొన్ని క్రేజీ రియాక్షన్స్ కోసం మేమైతే ఇలాంటి మాస్క్ కొనడం జరిగింది. సో రియాక్షన్స్ ఇస్తారని, కానీ కిందికి పోయినాక తెలిసింది పోలీసు వాళ్ళు పట్టేస్తారని. అందుకనే మీరు ఇలాంటివి ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ముంగట వేసుకోకండి, పబ్లిక్ ప్లేస్లో అసలు వేసుకోకండి. ఫ్రెండ్స్ ఈ మాస్కులు ఉన్నాక మాత్రం పబ్లిక్ ప్లేస్లో క్రేజీ రియాక్షన్స్ వచ్చినాయి. వీడియో పోస్ట్ చేద్దామంటే ఆ టైంకి వీడియో తీయలేకపోయినాం. వాళ్ళు రియాక్షన్స్ ఇస్తారని మాకు కూడా అంత ఐడియా రాకుండే.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా బండిని అయితే రివీల్ చేసే టైం వచ్చేసి, ఎందుకంటే అప్పటి నుంచి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నాం. పూజ కూడా అయిపోయింది బండికి. సో చాలా కష్టం అయిపోయింది. మీది కొంచెం అవుతాం, కొత్త బండి కాబట్టి గీతలు పడితే మళ్ళీ నెంబర్ ప్లేట్ రాదని అదొక టెన్షను. షోరూమ్ కాడ కూడా దమ్ అయిపోయింది. ఇవి అన్ని పేపర్లు అవన్నీ కంప్లీట్ చేసే వరకు అలా ఈ టైం అయిందనమాట. సో చాలా లేట్ అయిపోయింది. అరే చూపెడతావరా మన వాళ్ళకి బండి? చూపెడతాను. చూపెట్టు బండి. ఏదరా బండి ఏదరా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను రివర్స్ కెమెరా పెడతా, కరెక్ట్ వస్తుంది. కంగ్రాట్స్ రా వినయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో బండి పేరు ఏం బండి అది? జిక్సర్. జిక్సరా? జిక్సర్. బాగుందిరా నీ బండి. నీ బండికి 6 రూపాయలు ఉన్నారు. మన వినయ్ గారు బండి ఉన్నాడు కదా, దాని ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు చెప్పరా. దీని ఫీచర్స్ వచ్చేసి పెట్రోల్ అవసరం లేదు. ఓకే, బిఎండబ్ల్యూకి దాని మీద బిఎండబ్ల్యూ అని రాసింది ఫ్రెండ్స్, చూడండి. ఇది ఎట్లా అంటే హ్యాండిల్ మలిపినా టైర్ మళ్ళీ. ఓ చాలా బాగుంది ఫీచర్. ఇది ఎట్లా అంటే సెన్సార్స్. దీని మీకు ఎక్కి నడపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా అంటే ఓ బండికి ఇలా గుద్దుకుంటుంది. గీత వాడితే నెంబర్ ప్లేట్ రాదురా. గీత వాడితే నెంబర్ ప్లేట్ రాదు. దీనికి వచ్చేసి ఏం ఫీచర్స్ అంటే జస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. దీని షోరూమ్ ఎక్కడ ఉంది? మాకు షోరూమ్ ప్రైస్ ఎంత పడ్డది? షోరూమ్ ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ ఎంత పడ్డది? 1,30,000. 1,10,000 రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంది కదా ఆంటీ. మొత్తం వచ్చేసి 110. 1,00,000. సారీ కాదు, 1,30,010 రూపీస్. 2 సైలెన్సర్స్ గాలి మొత్తం వెళ్తుంది అనుకుంటారా? వెళ్ళది జస్ట్ ముంగట్టున్నారు. ఈ 2 రూపాయలే పని చేస్తాయి. పని చేయి ఇట్లా బుర్రు చిన్నప్పుడు ఆడుకుంటాం కదా టైర్ ఆట. ఇట్లా ఇవి 2 టైర్లు ఎట్లా అంటే జస్ట్ షోకేస్ కో మాత్రమే. ఇవే మెయిన్ మధ్యలో ఉన్నదే తిరుగుతుంటది అనమాట. అంటే దీన్ని పుష్ చేయాలి అంతే. దీని మీద ఎక్కి నడపాల్సిన అవసరం లేదు. పుష్ జస్ట్ ఇట్లా పుల్ చేసి వెళ్ళిపోతుంది. గీతలు పడితే జాగ్రత్త, నెంబర్ ప్లేట్ రాదు. మీకే అరే ఒకసారి బండి సౌండ్ చూపెట్టరా ఇచ్చారా? సో ఫ్రెండ్స్, దీని బండి సౌండ్ వచ్చేసి చాలా పెద్దగా వస్తుంది. ఒకసారి చూడండి. బాగా వస్తుంది, బాగా వస్తుంది సౌండ్, బాగుంది. వినయ్ దీని స్పీడ్ చెప్పురా జల్దీ. దీని స్పీడ్ వచ్చేసి 130 km/h. ఎవరు చిన్నపిల్లలు ఎవరైనా కొనొచ్చు దీన్ని. చిన్నపిల్లలు ఎవరైనా కొనొచ్చు, మనసుండలు కొనొచ్చు, కానీ దీని మీద కూర్చోలేము అంతే, వేరే విషయం అది. ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు మంచిగా షోరూమ్ ఎంత పడ్డా షోరూమ్ లా 1,30,010 రూపీస్. చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. దీన్ని పార్క్ చేసినాక దీన్ని పార్క్ చేసిన ప్లేస్ లకి వెళ్ళి తీయాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇట్లా ఇద్దరం బట్టి లేపి తీసేసి పబ్లిక్ మళ్ళీ మన ఖరాబ్ అవుతుంది అని చెప్పి జరిపి తీసే వరకు లేట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ దీని ఫ్యూచర్స్. సో ఇది ఫ్రెండ్స్ మన వినయ్ గారు 2 రోజులు ఏడిసి మరి కొనుక్కున్న బండి. జాతరరా షోరూమ్ లా, జాతరరా షోరూమ్ లా, బిఎండబ్ల్యూ షోరూమ్ లా. ఇట్లా మనుషుల మీద ఎక్కుతాయి బండి. ఇట్లా వద్దురా బిఎండబ్ల్యూ ముందే. ఇది మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాం. 10K వ్యూస్ కి గివ్ అవే ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఈ బండి మీ ఇంటికి రాదు, వచ్చి తీసుకోవాలి. ముందే దీని ప్రైస్ వచ్చేసి 1,30,010 రూపీస్, 10 రూపాయలు ఎక్స్ట్రా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్, జస్ట్ ఫర్ ఫన్. ఇదంతా నంబర్ ప్లేట్ ఒక నెల తర్వాత చెప్పదే. నంబర్ ప్లేట్ ఏడే ఇప్పుడే నెల తర్వాత మంచి చూసుకుంటాడు బండి, అప్పుడే ఖరాబ్ చేసేస్తుండు. ఇట్లా కడుపు మీద పోతుంది. కడపని ఎన్నెన్నో తీసుకుంటున్నాం, అది వేరే విషయము. ఇది మరి బండి రివ్యూ ప్లస్ మేము గుట్టపోయి వచ్చింది. అయ్యో ఇట్లా చేతి మీద పోతుంది బండి. అరే ఆగ్రా నీ బండి నీకేమో తీరా, మేము కూడా ఉంటాం రేపు. మేము కూడా ఉంటాం. అరే జైసీ కొందాం రా రేపు. జైసీ బండిని ఇట్లా లేపు పడేయాలి. పుష్పాల లారీ ఉంటా, నేను అది కొంటా.
నువ్వు జేసీ పోను ఇక రోజు మన గిరాకు వస్తుంది అమ్ముకుంటూ వస్తున్నావు ఇదేమో రెంట్కి ఇస్తా రోజుకి 1000 రూపీస్ పెట్రోల్ వాడే మళ్ళా పెట్రోల్ ఉండదు కదా అరే అరే మర్చిపోయినా ఎలక్ట్రిక్ అంత ఎలక్ట్రిక్ కాదు జస్ట్ సో ఫ్రెండ్స్ ఇది మన బ్లాగ్ గుట్టకు పోయి వచ్చినాం షోరూంలో బండి తీసుకొని వచ్చినాం సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఇవన్నీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే సీరియస్ తీసుకోకండి గివ్ అవే ఉంది మాట బాయ్ ఫ్రెండ్స్